గైస్ ఎవరైనా ఒక బడ్జెట్ రేంజ్ లో మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు రీసెంట్ గా ఇన్ఫినిక్స్ నుంచి అయితే ఇన్ఫినిక్స్ GT30 మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా మీకు ఇందులో ఇన్బిల్డ్ గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి గేమింగ్ పరంగా చూసుకున్నా మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ బడ్జెట్ రేంజ్ లో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఓవరాల్ గా ఈ మొబైల్ చాలా వర్తబుల్ మొబైల్. ఈ వీడియోలో డీటెయిల్ గా అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గైస్. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు చాలా మంచి ప్రాసెసర్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. మీకు మిడ్ రేంజ్ బడ్జెట్ రేంజ్ లో మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది అన్నమాట. మనకి ఓవరాల్ గా మీకు 20K బడ్జెట్ లో దొరికే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. గేమింగ్ పరంగా చూసుకుంటే మనకి దాదాపు 90 FPS దాకా గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్. మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మిడ్ రేంజ్ గేమింగ్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మిడ్ రేంజ్ అంటే మరీ లో రేంజ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయమంటే ఇంకా కొంచెం బెటర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దాదాపు మీకు 90 FPS గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. మీకు ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే యూస్ చేయడం అయితే జరిగింది. మీకు 144 Hz రిఫ్రెష్ అయితే కొన్ని డిస్ప్లే అనమాట మనకి. మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే లభిస్తుంది. మనకి సోనీ సెన్సార్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. మీకు సెకండ్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూస్ చేయడం అయితే జరిగింది. మొబైల్ వచ్చరికి మీకు ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఈ మొబైల్ గేమింగ్ పరంగా చూసుకున్నా మీకు గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇన్బిల్ట్ ట్రిగర్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో వీళ్ళు ట్రిగర్స్ తో కూడా ఈ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ లైట్స్ కూడా మీకు LED లైట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి డిజైన్ పరంగా చూసుకున్నా మీకు చాలా బెటర్ డిజైన్ అయితే ఉంది మొబైల్ చూడడానికి అయితే. ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే 19,499 రూపీస్ కి అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి కార్డ్ ఆఫర్స్ మీద 1500 వరకు అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. మనకి ఇది 1500 తగ్గించుకుంటే మనకి ఇది 18,000 రూపీస్ కి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్ గా ఈ ప్రైస్ రేంజ్ లో గేమింగ్ ట్రిగర్స్ అయితే వస్తుంది. ఇన్బిల్ట్ గేమింగ్ ట్రిగర్స్ అయితే ఉంటాయి. మీకు డిజైన్ పరంగా కూడా మీకు చాలా బెటర్ లుక్స్ తో అయితే లభిస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఓవరాల్ గా ఇన్ఫినిక్స్ GT30 మొబైల్ అయితే మాత్రం ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు గేమింగ్ మిడ్ రేంజ్ గేమ్ ఆడతాం, మీకు 90 FPS గేమింగ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఈ ప్రైస్ రేంజ్ లో మీకు చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ అయితే చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ గా మీకు 90 FPS అంటే మనకి మరీ లో రేంజ్ గేమింగ్ అయితే కాదు, మీకు చాలా బెటర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఇది గైస్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.